అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఆ నియోజకవర్గంలో ఉన్న ఒక బ్యాడ్ సెంటిమెంట్కు బలై అయ్యే పరిస్థితులు, అంటే ఒక బ్యాడ్ సెంటిమెంటు ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బ కొడుతుందా, ఆ దిశగానే చింతలపూడి రాజకీయం నడుస్తుందా, లేదా రోషన్ కుమార్ గారు ఆ బ్యాడ్ సెంటిమెంట్ని చిత్తు చేసి రాజకీయం చేస్తారా అన్నది ఇప్పుడు చింతలపూడి రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మరి ఒకసారి ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి, ఆ కథ ఏంటో చూద్దాం. ఈ బ్యాడ్ సెంటిమెంట్ చింతలపూడి నియోజకవర్గ రాజకీయాల్లో గత 2 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. చింతలపూడి రాజకీయాలు చూసుకుంటే 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు కూడా జనరల్ సీట్గా ఉండేది. అంతకుముందు 83 నుంచి కోటగిరి విద్యాధరరావు గారు 5 సార్లు గెలిచారు, గంటా మురళి గారు ఒకసారి గెలిచారు. 2009 నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయింది, ఎస్సీ కేటగిరీలోకి వెళ్ళింది. 2009లో ఫస్ట్ టైం మద్దాల రాజేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కావూరు సాంబశివరావు గారు ఏలూరు ఎంపీగా గెలిచారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత రాజేష్ గారు జగన్ గారికి దగ్గరయ్యారు. అంటే కొంతకాలం జగన్ గారికి అటు ఇటు, అంటే వైసీపీ పెట్టారు కదా, వైసీపీలోకి వెళ్ళిపోతారని, కాంగ్రెస్లో ఉంటారని ఇట్లా ఊగిసలాడారు రాజేష్ గారు. అప్పుడు కావూరు సాంబశివరావు గారు కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉండి బలమైన నేతగా ఉన్నారు. దీంతో ఎంపీ గారితో గ్రూపు, కావూరి గారిది, ఎమ్మెల్యే రాజేష్ గారితో గ్రూపు, ఇలా ఉండేది. కట్ చేస్తే 2014 ఎన్నికలకు వచ్చేసరికి రాజేష్ గారి పార్టీ మరి వైసీపీకి వచ్చేశారు. వాళ్ళ భార్య దేవిప్రియ గారికి సీట్ ఇచ్చారు జగన్ గారు. టీడీపీ నుంచి పీతల సుజాత గారు సీటు తెచ్చుకుని గెలిచారు. సుజాత గారు గెలిచారు, మినిస్టర్ అయ్యారు. మళ్ళీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు గారు వర్సెస్ మంత్రి పీతల సుజాత గారు, మళ్ళీ గ్రూపు రాజకీయాలు, మళ్ళీ గ్రూపుల గోల మొదలైంది. అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు గ్రూపులు గోలే, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పార్టీ మారిన మళ్ళీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య మళ్ళీ గ్రూపులు గోలే. కట్ చేస్తే 2019 ఎన్నికలకు వచ్చేసరికి సుజాత గారికి సీటు రాలే. 2024లో వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి విఆర్ ఎలీజా గారు గెలిచారు. ఎంపీగా కోటగిరి శ్రీధర్ గారు గెలిచారు. ఎంపీ గారిది కూడా ఈ నియోజకవర్గమే, కోటగిరి విద్యాధరరావు గారు అబ్బాయి, చింతలపూడి నియోజకవర్గంలోని కామరకోట మండలం తూర్పు ఎడవెల్లి. మళ్ళీ అంతే, ఎంపీ గారు వర్సెస్ ఎమ్మెల్యే. మళ్ళీ అంటే ఫస్ట్ కాంగ్రెస్లోనూ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, తర్వాత తెలుగుదేశంలోనూ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, తర్వాత వైసీపీలోనూ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ గ్రూపుల గోలతో ఆయన సీటు తెచ్చుకోలేకపోయాడు. 2014 వచ్చేసరికి రాజేష్ గారికి సీటు రాకుండా వాళ్ళ మిస్సెస్కి వైసీపీలో వచ్చింది. సుజాత గారు టీడీపీలో గెలిచిన గ్రూపుల గోలతో తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆవిడకి సీటు రాలే. మళ్ళీ వైసీపీ నుంచి ఎలీజా గారు 36,000 మెజార్టీతో గెలిచిన మళ్ళీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గ్రూపుల గోల్లో ఆయనకి సీటు రాలే. మాజీ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఖమ్మం విజయరాజ్ గారికి సీట్ ఇచ్చారు మొన్న ఎలక్షన్లో వైసీపీ. ఇప్పుడు సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది రాజకీయం చూస్తే, అంటే చివరి 3 సార్లు కూడా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గ్రూపుల గోల. పార్టీ ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఈ గ్రూపుల గోల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు రావట్లే. నెక్స్ట్ టైం ఎలక్షన్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సీటు తెచ్చుకోలేకపోతున్నారు. మరి ఈసారి ఎలా ఉంది? ఈసారి ఎంపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గ్రూపుల గోల అయితే లేదు. ఎంపీ గారు వర్గం అంటూ సపరేట్గా లేదు, కానీ గ్రూపుల గోల చాలా ఎక్కువగా ఉంది. పేరుకి ఎంపీ గారి గ్రూప్ అనేది లేదు, కానీ దాదాపు నియోజకవర్గంలో గ్రూపుల గోల బలంగా ఉంది. కామరకోట, జంగారెడ్డిగూడెం లాంటి చోట్ల ఈ గ్రూపుల గోల మరీ ఎక్కువగా ఉంది. చివరికి ఈ గ్రూపుల యొక్క పోరు ఏ స్థాయికి చేరిందంటే, సాక్షాత్తు ఎమ్మెల్యే గారు పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా సమన్వయం కుదరటం లేదు. అంటే వ్యక్తిగతంగా ఆయన మీద వివాదాలు లేనప్పటికీ కూడా పార్టీపై పూర్తి గ్రిప్ తెచ్చుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు. ఆ స్థాయిలో గ్రూపుల గోల ఉంది. మరోవైపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ గ్రూపులను సమన్వయం చేసుకుని పార్టీని ఒకే తాటి మీద నడిపించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతైనా తెలుగుదేశం పార్టీపై ఎఫెక్ట్ పడద్ది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది ఎమ్మెల్యే గారికి. ఈ 3 సంవత్సరాల్లో దీన్ని సమన్వయం చేసుకుంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ ఆయనకే సీట్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఈ గ్రూపుల పోరు తారాస్థాయికి జరిగితే ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏమన్నా మళ్ళీ రిపీట్ అవుద్దా అన్న చర్చలు కూడా చింతలపూడి రాజకీయాల్లో ఉన్నాయి. మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ని రోషన్ కుమార్ గారు తన పనితీరుతో పట్టు సాధించి చిత్తు చేస్తారా, లేదా ఆ సెంటిమెంట్ ప్రభావంలో ఆ వలయంలో ఏమైనా చిక్కుకుపోతారా అన్నదానికి రాబోయే 3 సంవత్సరాలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.